డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజల పప్పు, జాజికాయ పొడి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, నెయ్యి, గసగసాలు, ఖర్జూర పండు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈరోజు వచ్చి మంచి హెల్దీ లడ్డూతో అయితే వచ్చేసానండి. ఇది పిల్లలకు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కు, అలాగే ముసలివారికి, అలాగే ఇంట్లో పనిచేసుకునే మనకు చాలా బలమైన లడ్డు అండి. చాలా సింపుల్ వేలో మన ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం: ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని, స్టవ్ పై అయితే ఒక మందపాటి కళాయిని అయితే పెట్టుకొని, అందులోకి ఒక టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నెయ్యి అనేది వేడయిన తర్వాత ఒక 100 గ్రామ్స్ అయితే జీడిపప్పు అయితే యాడ్ చేసి, అవి మనం మొత్తం అయితే మిక్స్ చేయాలి. బాగా అయితే నేతిలో కలిపేయాలి వాటన్నిటిని. తర్వాత అవి వేగిన తర్వాత ఒక పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అదే గిన్నె మనమైతే స్టవ్ పై అయితే పెట్టేసుకొని, అందులోకి ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పులను అయితే ముక్కలుగా చేసుకొని, వాటిని ఒక 100 గ్రామ్స్ అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. వాటిని కూడా బాగా అయితే మనం పప్పు అనేది వేగే విధంగా అయితే చూసుకోవాలండి. సో ఇట్లా అయిపోయిన తర్వాత పప్పు అనేది బాగా వేగిన తర్వాత పొద్దుతిరుగుడు పప్పు కూడా ఒక 100 గ్రాములు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా అన్నమాట. సో పప్పు అనేది ఫుల్గా వేగనివ్వమాకండి, ఒక మీడియం 50 మాత్రమే వేగనివ్వండి. తర్వాత అందులోకి పుచ్చగింజల పప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా పప్స్ అన్నీ మనం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాం కాబట్టి ఈ పప్పులన్నీ వేగేదాకా కాస్త టైం అయితే పడుతుందండి. మనం వీడియోస్లో చాలామంది ఏంటంటే ఫాస్ట్గా చూపించేయడం వల్ల చాలా త్వరగా అయిపోయింది అనుకుంటారు. కానీ ఏదైనా సరే ఓపిక్గా చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్లే మంచి హెల్దీ అయిన ఫుడ్ అయితే మనకి లభిస్తుంది. సో ఇప్పుడు మనకి గింజలన్నీ అయితే ఫ్రై అయిపోయావి. వీటిని మొత్తాన్ని ఓ పక్కనైతే తీసి పెట్టేసుకున్నాం. నేను జీడిపప్పు వేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు వేయలేదంటే జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి. ఒక 50 గ్రామ్స్ అయితే ఎండు కొబ్బరి తురుము అయితే తీసుకోండి. ఇదైతే అసలు ఎక్కువసేపు అయితే అవసరం లేదు, కొంచెం వేడి అయితే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ బాగుంటుంది కాబట్టి ఇది కొంచెం వేగితే సరిపోతుంది. ఇది కూడా మనం వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. మీరు ముందైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రతి ఒక్కటి పక్కన పెట్టుకునేటప్పుడు వేపేసి పక్కన పెట్టుకున్నప్పుడు పెట్టుకోండి. అలాగే ఒక 20 గ్రాముల గసగసాలు అయితే తీసుకోండి. ఇది లైట్ వేడి అయితే సరిపోతుందండి, ఎందుకంటే టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కాబట్టి. మనకి గసగసాల్లో కూడా చాలా అంటే మన బాడీకి విటమిన్స్ అలా చాలా పరంగా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే స్వీట్స్లో యూజ్ చేస్తారు. సో ఇది కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. చాలా సింపుల్ అండి. మనం వీడియోస్లో చూడడం వల్ల చాలా పెద్ద ప్రాసెస్ ఏదో అనుకుంటాం, కానీ చాలా సింపులే మీరు చేస్తూ ఉంటే. సో చూసి మొత్తం వీడియోని అయితే మీరు ఇలా చేసేసుకొని, మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 కేజీ అనమాట, ఇవి 1/2 కేజీ తీసుకోవాలి. ఖర్జూర పళ్ళు పిక్క తీసేసినవన్నమాట. సో వీటిని మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం దీంట్లో ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయం. మొత్తం డ్రై ఫ్రూట్స్ అలాగే ఈ ఖర్జూరంతోనే మనం ఈ స్వీట్ అయితే చేస్తాము. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా బాగుంటుంది. మనం మిక్సీ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ బంక అనేది ఉంటుంది కదండి ఖర్జూరంలో, దీంతోనే మనం లడ్డు అనేది చుట్టుకుంటాం అన్నమాట. స్టవ్ అయితే మరొకసారి మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మనం నెయ్యి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. సో మనం ముందుగా పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. మనకి కొంచెం అది తిక్కుగా జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో అయితే పెట్టుకొని, అది మొత్తం అయితే మనకి మిక్సీలో నుంచి వచ్చేదానికి కొంచెం గట్టిగా ఉంటుంది, గరిటకు కూడా బాగా అతుక్కుపోద్ది కాబట్టి కొంచెం స్లోగా అయితేనే జాగ్రత్తగా అయితే తీయండి. సో ఇంకొకటి ఏదైనా స్పూన్ మీరు యూస్ చేసుకొని దాని సపోర్ట్తో మీరు ఇదైతే తీయండి.
సో మనకి మొత్తం ఈ ఖర్జూరం మొత్తం మనకి ఆ నెయ్యిలో అనేది మొత్తం వేడి మీద అలా చేయడం వల్ల చాలా సులభంగానే ఉంటుందండి. మీరు ఇట్లాంటి మాలాంటివి అయితే యూజ్ చేసేటప్పుడు దాఖలు అయితే ఖచ్చితంగా మసిగుడ్డ కానీ లేదంటే ఇంకా పట్టుకునేవి గిన్నెలు పట్టుకునేవి ఉంటాయి కదండి, అవి పట్టుకొని అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయండి. ఎందుకంటే నా యూట్యూబర్స్ నా వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కటి హెల్త్ గురించి కానీ దేని గురించి అయినా నేను కేర్ అయితే తీసుకుంటాను. సో నేనైతే మసిగుడ్డ మాకు అలవాటు బాగా, మీకు ఏది అలవాటు అయితే అది కానీ చేయండి. సో ఇట్లా మొత్తం మనం డ్రిప్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ నెయ్యిలో కలిపేసుకున్న తర్వాత ఖర్జూరం పేస్ట్ అనేది మనం ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని మనం వేసుకున్నాం కదా, అవి మొత్తం వేపు పక్కన పెట్టుకున్నాం కదా, అవి మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇవే డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇష్టమైనా పర్వాలేదు. నేను కొన్ని అయితే మిస్ చేశాను, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో ఇది మొత్తం ఖర్జూరంలోకి అయితే మొత్తం మిక్స్ అయితే చేసేస్తే మనం ఖర్జూర డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి మనకి వస్తుంది అనమాట. మొత్తం ఆ విధంగా మీరు స్లోగా అయితే చేయండి. సో అందులోకి మనకి ఎండు కొబ్బరి అలాగే గసగసాలు వెరీ ఇంపార్టెంట్, చాలా టేస్ట్గా ఉంటుంది. జాజికాయ పొడి అయితే ఖచ్చితంగా వేయండి. గసగసాలు అలాగే ఎండు కొబ్బరి తురుము జాజికాయ పొడి అండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది, మనకి చాలా హెల్దీ కూడా. సో ఇవి కూడా వేసి మనం మొత్తం అయితే డ్రై ఫ్రూట్ లడ్డుకి మొత్తం మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వండ చుట్టుకోవడానికి మొత్తం అనేది మిక్స్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిలో ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్, అలాగే ఇంట్లో వర్క్ చేసే ఉమెన్స్, ఆఫీస్ ఉమెన్స్, అలాగే హస్బెండ్స్, ప్రతి ఒక్కరికి హెల్దీ అయిన మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఈజీగా ఇంట్లోనే ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. మీరు డిస్క్రిప్షన్ కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇట్లా మనం అయిపోయిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని దాంట్లోకి నెయ్యి అయితే చేతికి రాసుకొని మీకు కావాల్సిన సైజులో అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీ ఇంటిల్లి 10 ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ డ్రై ఫ్రూట్ థ్యాంక్ యూ సో